నాలాయిర దివ్య ప్రబంధంలోని తిరుకురుందండకము అనే రచనను తిరుమంగయ్యాళ్వార్ రచించారు. ఈ తిరుకురుందండకము నాలాయిర దివ్య ప్రబంధంలో 20 పాసురములతో నిండి ఉన్నది. తిరుమంగయ్యాళ్వారు ఆ భగవంతుడికి సేవ చేసే గొప్ప భాగ్యము తనకు కలిగినది అని ఈ తిరుకురుందండకములో చెప్పుకుంటూ వచ్చారు. ఈరోజు తిరుకురుందండకము పాసురములను వాటి అర్థములను చూద్దాము. మొదటి పాసురము. నితినై పవళతోనై నిరిమయ్యాల్ నినయ్య వల్లారు కతియినై నెంజన్మాళగండు మున్ అండమాళం మతియినై మాలై వణత్తి వణంగి ఎన్ మనత్తు వందా విధియినై కండు కొండ తొండ నేను విడికి లేనే. పూర్వజన్మ సుకృతము వలన అండపిండ బ్రహ్మాండములోను ఏలిన నిత్య సంకల్పుడు భక్తుల పాలిట పగడపు పెన్నిది. అంతటా నిండి ఉన్న ఆ శ్రీమన్నారాయణుడిని, ఆ శ్రీకృష్ణుడిని భక్తితో సేవించే గొప్ప భాగ్యము నాకు లభించినది. రెండో పాసురం. కాతినై పునలై తీయై కడిమతిల్ ఇలంగై చెత్త ఏతినై ఇమయనేమేయ ఎలెల్ మణి విరళై ఇంబా ఆతినై అముతం దన్నై అవునన్ ఆరీరై ఉండా కూతినై గుణం కొండు ఉళ్ళం కూరుని కూరుమారే. లంకను నాశనము చేసిన శ్రీరామచంద్రుడు, హిరణ్యకశ్యపుడిని సంహరించిన నారసింహుడు, ఆనంద ప్రవాహపు అమృత స్వరూపుడు, అనంత కళ్యాణ గుణమయుడు, గాలి నీరు నిప్పు అన్నీ అయి ఉన్న స్వామి గురించి హృదయము ఉప్పొంగి ఆనందధారలై కారునట్లు అందరికీ వివరించగలుగుతున్నాను. మూడో పాసురం. பாயிரும் பறவை தன்னுள் பருவரை திரத்தி வானோரக்கு ஆயிருந்து அமுத கொண்டா அப்பனை எம்பிரானை வேய் இரும் சோலை சூழந்து விரிகத்திர் இரிய நின்றா மாயிரம் சோலை మేయమైందనై వణంగినేనే. ఆకాశములోని సూర్యకిరణములు భూమిని తాకకుండా అడ్డుకునే వెదుళ్ల పొదలు ఉన్న తిరుమాలిరం షోలైలో కొలువై ఉన్న శక్తివంతుడికి, అందమైన నా స్వామికి, పెద్ద పర్వతముతో మహాసముద్రమును చిలికి దేవతలకు అమృతమును పంచిన శ్రీమన్నారాయణుడికి నమస్కరించే గొప్ప భాగ్యము కలిగినది. నాలుగో పాసురం. కేట్కయాను ఒత్తదుండు కేళలాయ్ ఒలకం గొండ పూకెళ్ళు వల్ల నారై పోతరకన వీల్కండు వాకినాల్ కరుమందన్నాల్ మనత్తినాల్ శిరత్తై తన్నాల్ వేట్కై మీతూరా వాంగి విలంగి నేర్కు ఇనియవారే. చెప్పే మాటలతో చేసే పనులతో మనస్ఫూర్తిగా ఆ దేవాది దేవుడిని సేవించిన నా ఆశ అతిశయమవ్వగా అవధిలేని ఆనందమును అనుభవించేటట్లు ఆ స్వామి, ఆ పుష్పవర్ణుడు భూమిని ఎత్తిన వరాహమై నా కలలోకి వచ్చెను. ఐదో పాసురం. ఇరంబు అనండ్రు ఉండ నీర్పోల్ ఎంబెరుమానుకు ఎందన్ అరంబోరల్ అమ్మవు కిట్టు అడిమై ఊండు ఉయ్యందు పోనేన్ వరొంబొయ్యల్ వண்ணనారై మరవియన్ మనత్తు వైత్తు కరొంబి నీన్ షారుబోలా పరుకి నేర్కు ఇనియవారే. కాల్చిన ఇనుము ద్రవము అయినట్లు భక్తి పారవస్యముతో ఆ మేఘవర్ణుడి సేవలో తరించిన నా మనస్సుకు చల్లటి చెరుకు రసమును త్రాగిన తృప్తి లభించినది. ఆరో పాసురం. మూవరెల్ మూతల్వన్ వనాయ్ ఒరువనై ఉలకం గొండా కోవినై కొడందై మేయ్యా కురుమణి తిరళై మింబా పావినై పచ్చై తేనై పైంబొన్నై అమరారు షొన్ని பூவினை புகழந்தொண்டறியன் சொல்லி పుకళ్వర్తామే. త్రిమూర్తులలో మూల కారణుడు అయిన అద్వితీయుడిని, లోకములను నోటిలో చూపించిన శ్రీకృష్ణుడిని, తిరుకొడందలో కొలువై ఉన్న అభయామృత స్వామిని, దివ్య తేజముతో వెలిగే మణిమయ భూషణుడిని, బంగారము వంటి పచ్చని పసిమి రంగు కలిగిన ఆనందకరుడిని, దేవతలకు శిరోభూషణము వంటి శ్రీమన్నారాయణుడిని తేనె వంటి తీయని పాసురములతో కీర్తించగలుగుతున్నాను.
ఏడవ పాసురం. ఇమ్మయ్యై మరుమై తన్னை எமக்கு வீடாகி நின்றா மைமையை விரிந்த சோலை வியன் திருவரங்கம் மேயா செம்மையை கருமை தன்னை திருமலை ஒருமை வியானை తన్మయ్యై నిனைవారి అందంతలై విషై మన్నువారే. ప్రపంచములోని సుఖ సంతోషములతో పాటు పైలోకములోని మోక్షమును ప్రసాదించే సత్యస్వరూపుడికి, ఎర్రని బంగారపు శరీరఛాయ కలిగిన శ్రీమన్నారాయణుడికి, విశాలమైన తోటలున్న శ్రీరంగములోను తిరుమలలోను నల్లని రంగుతో కొలువు తీరిన అద్వితీయుడికి భక్తి నిండిన మనసుతో నేను శిరస్సు వంచి నమస్కరించగలుగుతున్నాను. 8వ పాసురం. వానడై పుయలై వాలై వరైయిడై పిరసమీన్రా తేనిడై కొరంబిన్ షాతై తిరువినై మరువి వాళారు మానడ విరవీయంబు ఎందో మతిగిలారు కొల్కతందం తందం ఊనిడై కురంబై వాళగైకు ఉరితియే వేండినారే. ఆకాశమునందలి మేఘమై, కొండలపైన ఉన్న కొండ శిఖరమై, తేనె పట్టునందలి తేనెయై, చెరుకులోని తీయని రసమై ఉన్న సర్వేశ్వరుడిని, ఐశ్వర్యము నిండిన ఈ గొప్ప మానవ జన్మలో గుర్తించలేని వారు రక్తమాంసముల శరీరములతో ఎన్నో జన్మలు పొడుతూ గిడుతూ ఉంటారు. 9వ పాసురం. உள்ளமோ ஒன்று நில்லாத்து ஓசையில் எரி நின்று உண்ணும் கொள்ளி மேல் எறும்பு போலா குழையும் ஆள் எந்த நுள்ளம் தெள்ளியேர் தேவர்கெல்லாம் தேவராய் உலகம் கொண்டா ஒள்ளி ஏறு உம்மை எல்லால் ఎలుమయ్యం తుణయిలోమే. ప్రళయకాలమున లోకములన్నిటినీ మింగిన కరుణారస హృదయుడు ఆ దేవాది దేవుడి దయతో మన జన్మలన్నీ ఎగిసిపడే నిప్పురవ్వలలో పడిన చీమల వలె మలమలమాడి మసి అయిపోతాయట. 10వ పాసురం. శతముం செவ்வே நில்லாத்து என் ஷேகேன் தீவினையேன் பத்திமைக்கு அம்புடையேன் ஆவதே பணியாயம்பாய் முத்தொளி மரகதகமே முழங்கொளி முகில் வண்ணா என் அத்த நின்னடிமை எல்லால் யாது మొండ్రడిగిలేనే. శ్రీమన్నారాయణుడా, ఓ స్వామి, ముచ్చపు కాంతి మరకతమా, ఉరుముల మెరుపుల నీలిమేఘమా, పాపాత్ముడిని అయిన నా మనస్సున శాశ్వతముగా కొలువై ఉండి భక్తి పారవస్యముతో నీకు సేవ చేసే భాగ్యమును ప్రసాదించు స్వామి. 11వ పాసురం. தொண்டெல்லாம் பரவி நின்னை தொழுது அடி பணியுமாறு கண்டு தான் கவலை தீர் பானாவதே பணியாயந்தாய் அண்டமாய் என் திசைக்கும் ஆதியாய் நீதியானா పండమాం పరమశోతి నిన్నయ్యే పరవువేనే. 8 దిక్కులకు కారణభూతుడవై అండపిండ బ్రహ్మాండములకు అధిపతివై ఉన్నవో పరంజ్యోతి, నీకు పరిపరి విధములుగా సేవ చెయ్యాలి అని పరితపిస్తున్న నా మనస్సు మంగళకరమైన నీ కళ్యాణ గుణములను కీర్తిస్తూ పద్మముల వంటి నీ దివ్యపాదములకు నమస్కరిస్తున్నది స్వామి. 12వ పాసురం. ஆவியை அரங்கமாலையாளு கொடம்பொச்சில் வாயால் தோயமையில் தொண்டனேன் நான் சொல்லினேன் தில்லை நாமம் பாவியேன் பிழைத்தவாரென்று ஆம்லி நேர்க்கு அம்லனென்று காவி போல் வண்ணர் வந்து என் கண்ணுளே తోన్రినారే. చంచలమైన మనస్సుతో, పరిశుభ్రత లేని శరీరముతో ఆ భగవంతుడి దివ్యనామములను ఎంగిలి నోటితో చెబుతూ పాపము చేస్తున్నాను అని బాధపడుతున్నప్పుడు నా అంతరాత్మ లోపల ఉండిపోయిన శ్రీరంగనాథుడు, నువ్వు చేసినది తప్పు కాదు, బాధపడకు అని అంటూ నా కన్నుల ముందు కువలయవర్ణుడై కనిపించసాగెను. 13వ పాసురం. ఇరంబు అవన్రు ఉండాని ఇరంబు పోతரும் கொள்ளு எந்தன் அரும் பிணி பாவமெல்லாம் அகன்றனா என்னை விட்டு சுரும்பு அமர் சோலை சோழந்த அரங்கமா கோயில் கொண்டா கரும்பினை కండుకొండు ఎన్ కంకణై కలిక్కుమారే. సీతాకోక చిలకలతో పాటు అందమైన తుమ్మెదలు గుంపులు గుంపులుగా తిరిగి రంగురంగుల పూల తోటలున్న శ్రీరంగమున కొలువై ఉన్న స్వామిని, చెరుకు రసము వంటి తీయని స్వామిని,
కన్నులారా దర్శించగానే నన్ను పట్టుకొని ఉన్న భయంకరమైన పాపములన్నీ పారిపోయెను. 14వ పాసురం. కావియై వెன்ற కన్నా కలవియే కరుతినాళుం பாவியே நாக்கு எண்ணி அத்தனுள்ளேவளு தொழிந்தேன் துவிசேரன்ன மன்னும் சூழ் பொனல் குடந்தை யானை பாவியேன் பாவியா தூ பாவியே నాయినేనే. తెల్లని రెక్కల హంసలు అల్లరి చేస్తూ తిరిగి సెలయేటి నీటిలో కళకళలాడే కలువ పువ్వులు ఉన్న తిరుకొడంద నగరములో కొలువై ఉన్న అభయామృత స్వామి వలన కలువ కన్నుల స్త్రీల కలియకే గొప్పదని తలచిన నా పాపపు మనసు పవిత్రమైనది. 15వ పాసురం. మున్బొలా ఇరావణన్ தன்முது மொத்தில் இலங்கை வேவித்து அம்பின ஆளானு மண்வந்து ஆங்கோடையினை பணியா நின்றாரக்கு எம்பெல்லாம் உருகி உக்கிட்டு என்னுடை நெஞ்சமென்னும் அம்பின ஆள் ஞான நீர் கொண்டு అట్టువన్ ఆడియే అనేనే. రావణాసురుడి లంకకు తోకతో నిప్పు పెట్టిన ఆంజనేయుడు సేవించిన శ్రీరామచంద్రుడికి అజ్ఞానము నిండిన నా మనసు కరిగేటట్లుగా భక్తితో నమస్కరిస్తున్నాను. 16వ పాసురం. మాయ చెత్తు మరతు ఇరనెడందు வையம் தாயாமா பறவை பொங்கா தடவரை திருத்தின வானோர்க்கு ஈயும் மாலயம் பிரானார்க்கு என்னுடைய சொற்களெல்லாம் லென்னும் தூய மாமலை கொண்டு షూటు వందొండనేనే. మాయలేడిని చంపి మధ్య చెట్లను పడగొట్టి భూమిని కొలిచి మందర పర్వతముతో క్షీరసాగరమును చిలికి అమృతమును దేవతలకు పంచి అందరినీ రక్షిస్తున్న శ్రీమన్నారాయణుడికి భక్తి పారవస్యపు పాసురమాలను పూలమాలలుగా చుట్టి సమర్పిస్తున్నాను. 17వ పాసురం. பேசின ஆரவிரவி நீத்தார் பேருளான் பெருமை பேசி ஏசின ஆறு எந்தோ போனார் எம்பத்து இவளகில் வண்ணம் பேசினேன் வியேஷமாட்டேன் பேதியான் ஏன் பிறவி நீத்தற்கு ஆசையோ பெறத்து కొల్కా అలై కడల్ వన్నర్వాలే. కోటి ఆశల వలయములో చిక్కుకొని అజ్ఞానములో సత్యమునే మరిచిపోయిన మానవుల వలె ఉండకుండా అలల కెరటముల నీలి సముద్రపు రంగుతో తిరుపేరే నగరములో కొలువై ఉన్న అప్పల రంగనాథ స్వామిని సేవిస్తూ ఈ జన్మలన్నిటినీ దాటి మోక్షమును పొందాలి అని అనుకుంటున్నాను. 18వ పాసురం. ఇలా ఏపిన ఈ అక్కం నీకి ఇరందు మున్నిమయ్యి కూటి అలా పిల్లాయింబుల నడకి అంబు అవర్ కண்ணే వైతు துளக்கமில் சேந்தை செய்து தோன்றலும் சுடர்விட்டு ஆங்கே விலைக்கு நைவிதையல் కాంబార్ మైమయ్యే కాంగిర్పారే. 5 ఇంద్రియములను అదుపులో పెట్టుకొని కనురెప్పులను మూసుకొని ఆలోచనలతో కదలాడే మనస్సును ఆ దేవుడి యందే నిలిపినప్పుడు ఆవిర్భవించిన హృదయపు వెలుగులలో వేదశాస్త్రములలో ఇమిడి ఉన్న యథార్థ శక్తిని మనము తెలుసుకోగలము. 19వ పాసురం. పిండి ఆర్మండై ఏంది విరర్మனை திரிதந்து உண்ணும் முண்டியான் ஷாலம் தீர்த்தா ஒருவனோர் உலகமேத்தும் கண்டியோர் அரங்கமெய்யும் கச்சி பேரை மல்லை என்று மண்டினார் உய்யலல்லால் மத்தையார்க்கு ఉయ్యలామే. తిరుకన్నీయూరు, శ్రీరంగము, తిరుమెయ్యము, కంచి, తిరుపేరై, తిరుపతి అనే దివ్య నగరములలో కొలువై ఉన్న స్వామిని, భస్మాసురుడి బారు నుండి కపాలదారిని కాపాడిన అద్వితీయుడిని కొలిచిన వారు తప్పక మోక్షమును పొందగలరు. 20వ పాసురం. వానవరదంగళగోనుం మలర్మీషే ఆయనం నాళుం తేమరదోవియేతుం షేవడి చెంగన్ మాలై మానమేల్ కలియన్ షెన్నావన్ తమిళ్ మాలై నాలైందు ఊనామతిన్రి వల్లార్ ఒళివి శంభు ఆళ్వర్తామే. పరిమళపు పుష్పములతో బ్రహ్మాది దేవతలందరూ నిత్యము సేవించే శ్రీమన్నారాయణుడి ఎర్రని దివ్యపాద పద్మములకు నమస్కరిస్తూ పెద్ద బల్లెము కలిగిన ఎర్రని కన్నులై కలివేరి రాసిన ఈ 20 పాసురములను చదివిన వారు మరణించిన తర్వాత ఆ వైకుంఠమును చేరగలరు అని అంటూ
తిరుమంగై ఆళ్వారు తిరుకురుందండకమును రచించెను. తిరుకురుందండకము సమాప్తము. తిరుమంగై ఆళ్వారుడి దివ్యపాద పద్మములకు నమస్కారములు.